హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం అప్పుల గురించి కంప్లీట్ గా తెలుసుకుందాం. మొదటగా అప్పు అంటే ఏమిటి? కొన్ని ప్రాంతాల్లో అప్పును చేబదులు అని పిలిచేవారు. అంటే దాని అర్థం నాకు అవసరమైనప్పుడు నీ దగ్గర తీసుకునే పైసలే చేబదులు. అవసరానికి ఆపదలో ఆదుకునే ఒక మంచి మిత్రుడుగా అప్పును మనం అనుకోవచ్చు. అప్పును ఒక నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా కూడా చూడండి. అప్పు అంటే ఇంకో అర్థం సంపాదించకుండానే ఖర్చు చేయడం అన్నమాట. రెండవ, అప్పు చేయడం అనేది మంచిదా చెడ్డదా? అప్పు చేయడం అనేది మంచిదా చెడ్డదా అనే విషయం ప్రతి ఒక్కరి జీవితంలో వారి వారి ఫైనాన్షియల్ స్టేటస్ ను బట్టి, వారి వారి పరిస్థితిని బట్టి ఉంటుంది. దీన్ని రెండు ఉదాహరణలతో మనం వివరించుకుందాం. ఇప్పుడు మొదటగా మీ ఫ్యామిలీలో ఎవరికైనా హెల్త్ బాగా లేక హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనుకుందాం. అప్పుడు సగం డబ్బులు మాత్రమే ట్రీట్మెంట్ కు మీ దగ్గర ఉన్నాయి, మిగతా సగం అప్పు చేశారు. ఇలాంటప్పుడు అప్పుని చెడ్డదని మనం అనలేం కదా. అలాగే రెండవ ఎగ్జాంపుల్ అనేది చూద్దాం. ఇప్పుడు మీ బర్త్డే పార్టీలో మీ స్నేహితులు మందు పార్టీ ఇవ్వమని మిమ్మల్ని బలవంతం చేశారనుకోండి. కర్మకాలి మీ దగ్గర అప్పుడే డబ్బులు లేవు. మొహమాటానికి పోయి అప్పులు చేసి మీ స్నేహితులకు మందు పార్టీ అనేది ఇస్తారు. ఇక్కడ అప్పు మంచిది అని అనలేం కదా. అప్పు చేయడం సులభమా లేక అప్పు తీర్చడం సులభమా అనే విషయానికి వస్తే, ఈ రోజుల్లో అప్పు చేయడం అనేది చాలా సులభం అయిపోయింది. ఎలాగంటే క్రెడిట్ కార్డ్స్ అని, పర్సనల్ లోన్స్ అని, గోల్డ్ లోన్స్ అని, ఇంకా ఎన్నో రకాల యాప్స్ తో చిటికెలో అప్పు అనేది పుడుతుంది. స్నేహితులను అడిగితే కొంతమంది సులభంగానే అప్పు ఇవ్వగలుగుతారు, కానీ అప్పు తీర్చడం అనేది అప్పు చేసినంత సులభం ఏమీ కాదు. ఎందుకంటే అప్పు చేస్తే అమౌంట్ అనేది పెద్ద మొత్తంలో చూడగలుగుతాం, కానీ అది తీర్చేటప్పుడు మాత్రం పెద్ద మొత్తంలో కట్టలేము. ఉదాహరణకు అప్పు తీసుకునేటప్పుడు ఒకేసారి 1,00,000 రూపాయలు చూస్తాం మనం, కానీ అది తీర్చేటప్పుడు మాత్రం ఒకసారి 10,000, ఇంకోసారి 20,000, ఇంకోసారి 50,000 ఇలా తీరుస్తూ ఉంటాం. అసలు అప్పులు అనేవి ఎన్ని రకాలో ఇప్పుడు చూద్దాం. అప్పులు అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి సెక్యూర్డ్ లోన్, రెండోది అన్సెక్యూర్డ్ లోన్. సెక్యూర్డ్ లోన్ అంటే ఎగ్గొట్టలేని అప్పులు. హోమ్ లోను, గోల్డ్ లోను ఇలాంటివి సెక్యూర్డ్ లోన్ కు చెందుతాయి. ఇంటి విలువ, గోల్డ్ విలువ తీసుకున్న అప్పు కంటే ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీటిని ఎగ్గొట్టలేము. ఒకవేళ ఎగ్గొట్టినా మనమే నష్టపోతాం కనుక వీటి యొక్క ఇంట్రెస్ట్ చాలా తక్కువగా ఉంటుంది. వీటిని అంత సులభంగా తీసుకోలేము. అన్సెక్యూర్డ్ లోన్లు అంటే ఎగ్గొట్టగలిగే లోన్లు. పర్సనల్ లోన్లు, క్రెడిట్ కార్డ్ లోన్లు వీటికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వీటికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఎగ్గొట్టగలిగే లోన్లు కాబట్టి ఇంట్రెస్ట్ అనేది అందరికి సమానంగా పంచుకోవాలి కాబట్టి వీటిని తొందరగా ఎగ్గొట్టవచ్చు. ఇంకో విధంగా అప్పుల గురించి చెప్పాలంటే రెండు రకాలుగా ఉంటాయి. మంచి అప్పులు, చెడ్డ అప్పులు. మంచి అప్పులు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు, బిజినెస్ కోసం చేసిన అప్పు అనేవి ఈ కోవకి చెందుతాయి. వీటి ఇంట్రెస్ట్ అనేది ఇంటి అద్దెతో, బిజినెస్ లో వచ్చే లాభాలతో మనం కట్టుకోవచ్చు, అంటే మీ కష్టార్జితంతో కట్టరు. ఇక చెడ్డ అప్పులు షో ఆఫ్ కోసం, అవసరం లేని వస్తువులు కొనడానికి చేసే అప్పులు ఈ కోవలోకి వస్తాయి. వీటి ఇంట్రెస్ట్ మీ నెల జీతంలో నుంచి, అంటే మీ కష్టార్జితంతో సంపాదించిన డబ్బుతో కడతారు. ఇలాంటి అప్పులు చేసిన మరుక్షణం నుండి వాళ్ళ ఫ్యామిలీ గురించి కాకుండా అప్పు ఇచ్చిన వాడి గురించి పనిచేస్తారు. బాధ్యత లేని వ్యక్తులు ఇలాంటి అప్పులు చేస్తారు. చెడ్డ అప్పుల వల్ల ఒక్కొక్కసారి మంచి అప్పులు కూడా దొరకవు. ఇక అప్పులు చేసేవారు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది ఇప్పుడు చూద్దాం. అప్పులు చేసేవారు 5 రకాలుగా ఉంటారు. ఒకటి విషర్స్, వేస్టర్స్, వాంటర్స్, వైనర్స్, విన్నర్స్. విషర్స్ అంటే ఆశావాదులు, ప్రతిదీ కొనుక్కోవాలి అని అనుకుంటారు. ఇప్పుడు సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవారు తీసుకున్న లోన్ మీద కాకుండా ఈఎంఐ మీద దృష్టి పెడతారు. ప్రతి సంవత్సరం ఇంక్రిమెంట్ పెరుగుతుంది కదా అనే మనస్తత్వం కలవారు వీళ్ళు. రెండోది వేస్టర్స్. పేరులోనే మనకి అర్థమవుతుంది, వీరు అనవసరపు ఖర్చులు చేసేవారని. మార్కెట్ లో కొత్తగా ఏ ప్రోడక్ట్ వచ్చినా కూడా వెనుక ముందు చూసుకోకుండా వెంటనే కొనేస్తుంటారు. తర్వాత అన్ని అమ్మేసుకొని రోడ్డున పడేది ఈ కోవకు చెందిన వాళ్ళే. వాంటర్స్ ఇంటికి అవసరమైన గృహోపకరణాలైనటువంటి ఏసీ, ఫ్రిడ్జ్, టీవీ, సోఫా లాంటివి పెళ్లి కాక ముందే తీసుకొని పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళు తక్షణ తృప్తి పొందుతారు. కావాలని అనిపిస్తే వెంటనే కొనేయడం, అవసరాన్ని బట్టి కాకుండా వెంటనే క్రెడిట్ కార్డు ఉపయోగించి కొనేస్తుంటారు. ఇక వైనర్స్ అంటే విమర్శించే వాళ్ళు. వీరికి అన్ని తెలుసు, కానీ ఒక్కటి కూడా పాటించరు. ప్రతి దాంట్లోనూ విమర్శిస్తూ ఉంటారు. సిబిల్ స్కోర్ గురించి గాని, బ్యాంక్స్ యొక్క లోన్స్, ఈఎంఐ మొదలైన వాటి గురించి కానీ అంతగా పట్టించుకోరు. ఇక విన్నర్స్ పేరుకు తగ్గట్టుగానే వీరిని విజేతలుగా మనం అనుకోవచ్చు. ఎందుకంటే యుక్త వయసులోనే సొంత బిజినెస్ స్టార్ట్ చేసి
సక్సెస్ అవుతారు. చిన్న వయసులోనే ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని సంపాదించుకుంటారు. ఇలాంటి వాళ్ళే అప్పు తీసుకొని బిజినెస్ లో పెట్టుబడి పెట్టి విజయం సాధిస్తారు. అప్పులు ఎవరు చేయకూడదు అనే విషయానికి వస్తే, ఒక సాధారణమైన ఎంప్లాయీ అనేవాడు ఎట్టి పరిస్థితుల్లో అప్పు చేయకూడదు. ఎందుకంటే ఎంప్లాయీకి సింగిల్ ఇన్కమ్ సోర్స్ ఉంటుంది కాబట్టి. బిజినెస్ చేసే వాళ్ళలాగా మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఉండదు కాబట్టి ఇలాంటి అప్పులు ఉన్నప్పుడు ప్రశాంతంగా పని కూడా చేసుకోలేరు. ఇక అప్పుల వల్ల వచ్చే పర్యవసనాలు ఏంటి అనేవి ఇప్పుడు తెలుసుకుందాం. మీలో ఎవరైనా ఈ మధ్య రీసెంట్ గా వచ్చిన షారుఖ్ ఖాన్ గారి యొక్క సినిమా అయినటువంటి జవాన్ సినిమా చూసే ఉంటారు. అందులో అప్పు తీసుకున్న ఒక రైతు దగ్గరికి బ్యాంకు ఆఫీసర్లు వచ్చి నానా రభస చేసి ఆ రైతును తిట్టి ట్రాక్టర్ లాక్కొని వెళ్ళిపోతారు. నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. అప్పుల వల్ల జరిగే పర్యవసనానికి ఇదొక ఉదాహరణ. మన దేశంలో చాలా చోట్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటారు అప్పులు తీర్చలేక. ఒక ఎంప్లాయీ గనక అప్పు తీసుకున్నట్లయితే ముందుగా అతనికి టెన్షన్ మొదలవుతుంది, ఎలా తీర్చాలి అని. పని మీద ఫోకస్ తగ్గిపోతుంది, ఆటోమేటిక్ గా మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉన్నాడు. దీనివల్ల ఏమైతుందంటే ఆఫీస్ లో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతుంది ఆటోమేటిక్ గా. దాని కారణంగా రావాల్సిన ఇంక్రిమెంట్లు కూడా ఆగిపోతాయి. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. ఓకే వ్యూయర్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక నెక్స్ట్ వీడియోలో అప్పులు ఎలా తీర్చాలి అనే విషయం మీద నేను వీడియో చేస్తాను. ఆ వీడియోని మిస్ కాకండి.